విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పబోతున్నాం. ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపు 743 ఇళ్లకి పర్మిషన్స్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేసుకొని దాదాపు ₹1,00,00,000 డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో, ఐ డోంట్ వాంట్ నేమ్ దేర్, భయపడి కాదు, అథెంటిక్ డాక్యుమెంట్తో మాట్లాడతాను. ఆ అథెంటిక్ డాక్యుమెంట్ వచ్చిన రోజున ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేయిస్తాము. ప్రతి నయా పైసా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం. ఎవరైతే డబ్బులు ఇచ్చేసి ప్లాన్ శాంక్షన్ అని చెప్పేసి మోసపోయేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ లేదు, పాడు లేదు, మీరెవరైనా డబ్బులు ఇచ్చింటే కూడా మీ డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి నయా పైసా ప్రజల డబ్బు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాము. ప్రక్షాళన చేసి చూపిస్తాము. పరిపాలనలో మార్పు అనేది ప్రజలకు కళ్ళ ముందు ఉండే రకంగానే పరిపాలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మెగా డిఎస్సీలు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు, అదే రకంగా ₹4,000 పెన్షన్స్ పేదవాళ్ళకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వీళ్ళందరికీ కూడా కావచ్చు. ఇంతవరకు గత ప్రభుత్వంలో ఒంటరి మహిళల్ని నిర్లక్ష్యం చేసినారు. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒంటరి మహిళలను కూడా పరిగణలోకి తీసుకునే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి, మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సామాజిక పెన్షన్లు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి రాష్ట్ర ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమానికి మీ వంతు పూర్తి మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తాం.